ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. మంచిది. దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క వాక్య విషయంలో మనము చేరి ఉన్నాము కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడిన సత్యాన్ని మనం చదువుకుందాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనము ఏమని రాయబడ్డదంటే, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఎవరండి? దేవుని యొక్క ఉపదేశము వినువాడు, అంగీకరించేవాడు భయం వస్తుందని యొక్క చింత లేకుండా, దిగులు లేకుండా ఉంటాడంట. దేవుడి మాట, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఈ లోకంలో ఏది కూడా, దేనికి కూడా మనము భయపడము. ఏమని రాయబడుతూ ఉన్నది? నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా ఉండను. దేవుడి బిడ్డ, దేవుని యొక్క మాట విన్నప్పుడు నువ్వు సురక్షితంగా ఉండటానికి, నీకు భయం వస్తుందని యొక్క దిగులు కూడా లేదు. ఎందుకని? ఆయన ఉపదేశమును వింటున్నావు, అంగీకరిస్తున్నావు, ఆ మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావు కాబట్టి నువ్వు ఎలాంటి యొక్క భయానికి గురి కావు. ఆయన ఉపదేశము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క సత్యాన్ని గ్రహించినప్పుడు మనం ఎంతో ధైర్యవంతులుగా ఉండటానికి అవకాశం ఉంటున్నది. ఎందుకని? భయపడము దేని విషయంలో. ఎందుకో తెలుసా? దేవుడు యొక్క ఉపదేశము, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము, ఆ వాక్యాన్ని ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. పరిశుద్ధులుగా, పవిత్రులుగా మార్చబడటానికి దేవుని యొక్క మార్గమును మనం ఎన్నుకొని ఉన్నాము. ఆయన ఉపదేశము, ఆయన మాటలు, ఆ వాక్యం వింటున్నాము, దాని ప్రకారము నడవటానికి, దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాము. కాబట్టి మనకి ఎలాంటి భయము, ఎలాంటి యొక్క చింత, ఆలోచన అనేది ఉండదు. దేవుడు బిడ్డలారా, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉండును. దేవుడి బిడ్డ, దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము అంగీకరిస్తున్నావా లేదా? ఇంకా లోక సంబంధమైన పాప విషయంలోనే నువ్వు ఆసక్తి కలిగి ఉంటున్నావా? ఒకసారి దయచేసి నిన్ను నువ్వే పరిశీలన చేసుకో. ఎందుకంటే రాకడ ఆసన్నమైనది. ప్రభువుని నమ్ముకున్న తన బిడ్డలైన వారిని ఆయన మధ్యాకాశానికి తీసుకుపోవడానికి రానై ఉన్నాడు. ఆ ఎత్తబడే జాబితాలో నువ్వు, నేను, మనం అందరం ఉండాలని ఇష్టపడ్డట్లయితే ఆయన ఉపదేశం విను, అంగీకరించు, సురక్షితంగా నివసించు. దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధ తండ్రి, అయా, నీ ఉపదేశమును వినటానికి, అంగీకరించడానికి నీ బిడ్డలమైన మా అందరికి కూడా కలగజేసి నీ మార్గంలో సంపూర్ణంగా ముందుకు నడవటానికి, అయా, మేము చేసే ఆలోచన, మేము చేసే యొక్క ప్రతి ఒక్క విధానంలో మీ యొక్క ఉపదేశము, నీ వాక్యాన్ని గుర్తుంచుకొని ముందుకు నడవటానికి సహాయం చేయండి. బిడ్డలని కూడా, వారిని, వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.